హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నామండి. కాకపోతే ఇవాళ మాత్రం కొంచెం వర్షానికి అలా అలా ఉన్నాము. ఏంటి హోటలు అన్నీ రెడీ చేసుకున్నాము. ఇప్పుడేమో టెన్షన్, ఇవన్నీ అయిపోతాయా అయిపోవా, ఏం చేయాలి వీటన్నిటిని అని చెప్పేసి అదొక టెన్షన్ అండి. హోటల్ బిజినెస్ అంటేనే టెన్షన్ అండి. వేరే ఏ బిజినెస్ లో కూడా లేని టెన్షన్ అంతా ఈ హోటల్ బిజినెస్ లోనే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఈ పిండిలు కానీ చట్నీ ఇవన్నీ ఏం పనికిరావు కదండి. మళ్ళీ వేరే ఏ బిజినెస్ అయినా ఈవినింగ్, ఒకవేళ కూరగాయలు అనుకోండి ఈవినింగ్ అమ్ముకుంటాం, వేరేవి అనుకోండి ఒకవేళ లాస్ అయితే రాదండి, ఎందుకంటే తెల్లారో మరుసటి రోజు అలా అమ్ముకుంటాం. కానీ హోటల్ అట్లా కాదండి, ఏ రోజుది ఆ రోజు, ఎప్పుడుదప్పుడు, రోజుది కూడా కాదు, ఇప్పుడుదప్పుడు అమ్ముకోవాలండి. లేకపోతే ఎంత లాస్ వస్తుంది అంటే మనం ఒక 10 days మనకు వచ్చిన లాభం అంతా ఆ ఒక్క రోజులో పోయిద్దండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే వాళ్ళకి నేనైతే ఒకటి చెప్పగలనండి. మీరైతే మాత్రం ఒక 2-3 నెలలు ఆగితే బెటర్ అనేది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈ వర్షాలకి దీనికి, కరోనాకి ముందు అయితే జనం వచ్చేవాళ్ళండి బయటికి. కరోనా తర్వాత నుంచి వర్షాల్లో జనం అనేది బయటికి రావట్లేదండి. చూస్తున్నారు కదా, మేము కూడా టైం అయితే 7:30 అయిపోయింది, ఇప్పటి వరకు అయితే ఒక్కళ్ళు కూడా రాలేదు. అసలు బోనీ కూడా అవ్వలేదండి, అన్నీ అక్కడే ఉన్నాయి. మళ్ళీ దానికి తోడు మేము ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఇది 16 సంవత్సరం అనుకుంటండి, 15 సంవత్సరాలు నిండింది ఇక్కడ హోటల్ పెట్టేసి. అయినా కానీ మా పరిస్థితి ఇలా ఉంటే మరి ఇప్పుడు కొత్తగా హోటల్ స్టార్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఇంకొకటి కూడా గమనించాలండి, ఎక్కడైనా హోటల్ పెట్టాలి అనుకున్నప్పుడు పక్కన హోటల్ ఉంటే అది ఎప్పుడు పెట్టారు ఏంటి, అక్కడ టిఫిన్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ చూసుకోండి. ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని మించిన క్వాలిటీ అనేది మీరు ఇవ్వగలగాలండి. అప్పుడే జనం అనేది మీ దగ్గరికి వస్తారు. వాళ్ళని తక్కువ క్వాలిటీ ఇచ్చి రేట్ తక్కువగా పెడితే మీ దగ్గర జనం అనేది రారండి. ఒక 10 రోజులు మాత్రం కొత్తగా పెట్టారు కదా, ఇక టేస్ట్ ఎలా ఉందో చేద్దాము అని చెప్పేసి వస్తారండి. కానీ ఒక 10 రోజులు, 10-20 రోజుల తర్వాత అయితే మాత్రం జనం రారండి. ఎక్కడైతే టిఫిన్ టేస్ట్ బాగుంటుందో అక్కడికే వెళ్తారు. కాబట్టి ఫస్ట్ మీరు టిఫిన్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఏరియాని చూసుకోండి. మాదైతే ఇది రెసిడెన్షియల్ ఏరియా అండి. ఇక్కడ కమర్షియల్ పాయింట్స్ అనేవి అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఇంకన్నీ ఇళ్ళే చూస్తున్నారు కదా. అంటే మాకు ఇక్కడ బిజినెస్ అంతా ఇళ్లలో వాళ్ళదేనండి. బయట నుంచి వచ్చే వాళ్ళు ఒక 10% మాత్రమే ఉంటారు. అది కూడా మాకు ఇప్పుడు ఇన్నర్ పడింది కాబట్టి వాళ్ళు ఉంటారు, మిగతా అయితే ఎవరు రారండి. ఏదైనా వర్క్స్ జరిగితే, అపార్ట్మెంట్స్ అట్లా ఎక్కువ ఉన్నాయి కదా మాకు, అపార్ట్మెంట్స్ వర్క్ జరిగితే వాళ్ళు వస్తారు. మామూలుగా అయితే అంతా ఇళ్లలో బిజినెస్ ఏనండి మాదైతే మాత్రం. మీరు హోటల్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ బాగుండాలి అనుకుంటే కమర్షియల్ పాయింట్స్ ఎక్కువగా ఉండి, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే ఏరియాస్, అంటే ఇక్కడికి వర్కర్స్ బాగా వస్తారు, స్టాండ్ అవుతారు అనే ఏరియా అనేది మీరు చూసుకొని ఫస్ట్ హోటల్కి ఇది బాగుంటుందా, జనం బాగా ఎక్కువగా తిరుగుతున్నారా లేదా అని ఒక 1 week పాటు చక్కగా సెర్చ్ చేయండి. 1 week పాటు చక్కగా సెర్చ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు హోటల్ అనేది స్టార్ట్ చేయండి. తొందరపడి అయితే మాత్రం ఎక్కువ బడ్జెట్ పెట్టి హోటల్స్ అనేవి స్టార్ట్ చేయొద్దండి. చూస్తున్నారు కదా, ఒక పక్కన వర్షం ఏమో ఇలా పడుతుంది బాగా. మా గుంటూరులో పొద్దున్నే స్టార్ట్ అయిందండి వర్షం. అన్నయ్య చూడండి, మా వారేమో తెల్లారగట్ట 3 లెగిసి అన్నీ రెడీ చేశారండి. ఈ వర్షం ఏమో ఆగట్లేదు. చూడండి, అన్నీ రెడీ చేసి ఇట్లా కూర్చున్నాం మేము. సరుకేస్తే ఆరిపోతాయేమో, మళ్ళీ జనం వచ్చి వేడిగా అంటారు. చూడండి, రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా లేరు. కానీ క్లైమేట్ మాత్రం అదిరిపోతుందండి. అసలు మా కాలనీ ఎంత బాగుందో కదా వర్షంలో. చూడండి, అన్ని చెట్లు, అసలు ఈ చెట్టు పూలు అయితే భలే ఉన్నాయి. ఇప్పుడే ఇడ్లీ పెట్టారు, చూస్తున్నారు కదా. అట్టుపిండి, పెసరపిండి, ఉల్లిపాయలు కోసి మొత్తం మైసూర్ బొండాకి కళాయి అంటించాడు, ఇడ్లీ పెట్టాడు. నేనేమో మొత్తం కౌంటర్ సర్దానండి. చూడండి, పూరీ కూర అన్నీ రెడీ చేసాము. ఈ వర్షం ఏమో ఉదయాన్నే ఇట్లా పట్టేసుకుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరోనాకు ముందన్నా అయితే పొద్దున్నే ఇలా వర్షం పడినా జనం వచ్చేవాళ్ళండి బయటికి. ఇప్పుడేమో ఈ కరోనా తర్వాత నుంచి జనం రావట్లేదండి. ఏదన్నా కాకపోతే కొంచెం అన్నా ఆగితే ఏమన్నా 8:30 అట్లా వస్తారేమోనండి జనం బయటికి. ఈ వర్షం ఏమో అసలు
ఏంటోనండి, హోటల్ బిజినెస్ అంతే ఇలానే ఉంటుందండి. ఎప్పుడు వ్యాపారం ఉంటుందో ఎప్పుడు వ్యాపారం ఉండదో తెలియదు. అన్నీ వేసేసుకొని ఇలా ఇది అయిపోయేంత వరకు టెన్షనేనండి. ఏం చేసుకుంటామండి, వీటిని మొత్తం పడేసుకోవడం తప్ప. చూడండి, ఎటు చూసినా ఒక్కళ్ళు కూడా లేరండి రోడ్డు మీద. మా అన్నయ్య అయితే పొద్దున్నే కూరగాయలు తీసుకొచ్చేసాడు ఆటో. మా ఆయనకి ఎవరైనా దొరికితే ముచ్చట చెప్పమంటే అసలు ఎంతసేపు అయినా చెప్తాడు. ఇహ హాయ్ అండి. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, అక్క కొత్తగా హోటల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, దానికి మీరేమైనా చెప్పగలరా మీ అనుభవంతో అని చెప్పేసి అడుగుతున్నారండి. కొత్తగా హోటల్ స్టార్ట్ చేయాలి అంటే నాకు తెలిసినంత వరకు ఈ 2 నెలలు అయితే మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అంతా హాలిడేస్ ఇచ్చేశారు, అందరూ ఊర్లకి వెళ్ళిపోయి ఉంటారు. దానికి తోడు ఇప్పుడు రైతులు ఎవరు సిటీకి వచ్చి ఏం చేసేది లేదు. ఎందుకంటే పంటలు అయిపోయినాయి. మళ్ళీ ఒక 1 మంత్ ఆగితే కానీ మళ్ళీ వాళ్ళు కూడా పంటలు వేయడం అవన్నీ చేయరు. కాబట్టి ఇప్పుడు అనేవి ఒక 2 మంత్స్ వరకు వ్యాపారాలు అనేవి చాలా అంటే చాలా డల్గా ఉంటాయి, హోటల్ వ్యాపారాలు. దానికి తోడు ఇంక ఇప్పుడు ఈ నెల పోతే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఈవినింగ్ కొంచెం ఉంటుంది, కానీ దానికి తోడు ఏమవుతుందంటే స్కూలు హాలిడేస్ కాబట్టి ఈవినింగ్ కూడా ఎవరు బజ్జీ పునుగు ఇట్లా వేసుకున్నా కానీ బయటికి రారండి. ఇంట్లో మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడానికి ఇష్టపడతారు. అదొకటి. అంటే ఉంటుంది కానీ చాలా తక్కువ. అంటే ఆ వచ్చేది మనకు సరిపోదన్నమాట, మన పెట్టుబడి కూడా రాదు. కాబట్టి ఒక 2 నెలలు ఆగితే బెటర్ అనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఏంటి అంటే, హోటల్ పెట్టాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ బడ్జెట్ అనేది అనవసరం అండి. ఎందుకంటే చాలా తక్కువలో వెళ్ళిపోవాలి. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం వర్క్ చేయడానికన్నా బిజినెస్ చేయాలి అనుకుంటున్నారు. దాంతో అందరూ ఫుడ్ బిజినెస్ మీద పడ్డారండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోతుంది మనకి, దానిలో ఎక్కువ లాభం ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. కానీ అదైతే మాత్రం అపోహండి. ఒక్కప్పటిలాగైతే ఇప్పుడు వ్యాపారం అనేది లేదు, చాలా అంటే చాలా తక్కువ ఉంది. దానికి తోడు కరోనా దగ్గర నుంచి హోటల్ వ్యాపారాలు అనేవి బాగా దెబ్బతిన్నాయి. రేట్లు ఎక్కువ అయిపోయినాయి అండి. మనకి అంతకుముందు ఏంటంటే 50కి 50% మిగిలేది. ఇప్పుడు ఎంత అండి, మనకి ఒక 30% మిగిలిద్దండి. ఇప్పుడు ఒక 100 రూపీస్ అమ్మితే అందులో 30 రూపాయలు మిగులుతాయి మనకి. ఓకేనా? ఇంకా అట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత వస్తుంది మనకి అని. దానికి తోడు ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయిందండి. అంతకుముందు మేము గుంటూరు వచ్చిన కొత్తలో మేము ఒక్కళ్ళమే ఉండేవాళ్ళం. ఈ మొత్తం మా ఎస్విఎన్ కాలనీ నుంచి గుజ్జనవాళ్ళ వరకు 2 పాయింట్స్ ఉండేవి. ఇప్పుడు 15 పాయింట్స్ అయినాయి. ఓకేనా? దానికి తోడు మా కాలనీ, మా సెంటర్ వరకు మేము ఒక్కళ్ళమే ఉండేవాళ్ళం. మేము అక్కడి నుంచి హోటల్ మారేసి, హోటల్ ఖాళీ చేసి ఇప్పుడు ఇంకొక షాప్ తీసుకున్నాం. అది కూడా మారి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అంటే మొత్తం 15 సంవత్సరాల్లో మళ్ళీ ఇప్పుడు ఈ ఇల్లు తీసుకొని పెట్టయితే 2 ఇయర్స్ అవుతుంది ఇది. ఓకేనా? ఇప్పుడు 30% మనకి మిగిలితే, ఇప్పుడు మాకంటే వర్క్ తెలుసండి, మా హస్బెండ్ నేను ఇద్దరం ఓన్గా చేసుకుంటాం కాబట్టి అది ఎంత మిగిలినా కానీ మేము క్వాలిటీ అనేది ఇవ్వగలము. వచ్చిన అమౌంట్ మాకు సరిపోతుంది. ఎందుకంటే మీ ఎవ్వరికి శాలరీస్ అనేది ఇచ్చే పని లేదు. ఓకేనా? ఇప్పుడు మీకు కూడా కొంచెం వర్క్ తెలిసిన వాళ్ళైతే మాత్రం ఓకే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు మనకు మిగులుతాయి. ఇప్పుడు ఒక వంట మాస్టర్ని పెడితే ఓన్లీ మార్నింగ్ లేదు ఈవినింగ్ కూడా 2 పూట్ల మేము రన్ చేసుకుంటాం అనుకుంటే ఒక వంట మాస్టర్ని పెడితే డైలీ 1200 to 1300 ఇవ్వాలి. ఓకేనా? ఇంకొకటి నెక్స్ట్ అంటే మనకు అసలు ఏం వర్క్ తెలియదు అనుకోండి, వాళ్ళ సంగతి చెప్తున్నాం. వంట మాస్టర్కి 1300 1200 ఇవ్వాలి. ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పార్సిల్ చేస్తారు కదా, పార్సిల్ వాళ్ళకి వచ్చేసి 500 ఇవ్వాలి. 500 అంటే ఓన్లీ మార్నింగ్ మాత్రమే పార్సిల్ చేస్తాడు, మీకు ఈవినింగ్ చేయడు. ఓకే? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గ్రైండింగ్ ఉంటుంది కదా, చట్నీలు పిండి అవన్నీ వేసే వాళ్ళకి 500 ఇవ్వాలి. తక్కువ చెప్తున్నా నేను, మామూలుగా జస్ట్ అంటే అంతకుముందు ఉన్నవి చెప్తున్నా నేను. 500 ఇవ్వాలి. అప్పుడు ఎంత అవుతుంది? 12, 5, 5 2200 అవుతుంది అక్కడికి. గిన్నెలు కడిగే వాళ్ళకి 400 ఇవ్వాలి, 2600 ఇవ్వాలి. జస్ట్ ఇది
ఒకవేళ మీరు ఒక షాప్ తీసుకొని, లేదు ఇవాళ ఏంటంటే ఇప్పుడు మా ఇంటి ముందులాగా మేము పెట్టుకున్నట్లు పెట్టుకున్న డైలీ ఒక 200 అట్లా రెంట్ అడుగుతున్నారు. ఒక చిన్న బండి పెట్టుకున్నా కానీ మనం అట్లాగే ఒక చిన్న బండే అనుకోండి 200 పోతే అప్పటికి ఎంత అవుతుందండి? 10, 22 ఇది ఒక 2 2400. ఈ హోటల్ అన్నీ మనం గ్రైండింగ్ అన్నీ చేసుకుంటే 100 రూపీస్ పోతుంది. అంటే 2500. మీరు ఒక రోజు కనుక 10,000 రూపాయలు మీరు అమ్మితే దానిలో 3000 మిగులుతాయి మీకు. 3000 మిగిలితే 2500 రూపాయలు ఖర్చు పోతుంది. అప్పుడు మీకు ఎంత మిగిలిద్దండి? 500 మిగులుతుంది. ఓకేనా? 500 మీకు మిగులుతుంది. అది కూడా మీరు వేసుకున్న సరుకు అనేది కంప్లీట్గా అయిపోతాయి. అది గుర్తుపెట్టుకోండి. హోటల్ అన్న తర్వాత ఇవాళ వ్యాపారం ఉండొచ్చు. ఇప్పుడు అంతెందుకు చూడండి, మార్నింగ్ నుంచి వర్షం స్టార్ట్ అయింది, పొద్దున్నే కరెక్ట్గా బిజినెస్ టైంలో వర్షం స్టార్ట్ అయింది. దాంతో వ్యాపారం మళ్ళీ జనం కొంచెం బయటకు వచ్చేసరికి 8:30 అట్లా అయింది. అంటే కొంత మిగిలిపోయింది. కామన్గా మిగులుతుంది హోటల్ అన్న తర్వాత మిగిలిద్ది. అండ్ ఇప్పుడు అది లాస్ అనమాట. ఓకేనా? ప్రతిరోజు ఒకే బిజినెస్ అనేది ఉండదండి. ఇంకొకటి ఏంటంటే అందరూ అనుకుంటారు హోటల్ బిజినెస్ అంటే జనం ప్రతిరోజు తినాలి కదా ఏంటి, కాబట్టి కంటిన్యూగా 365 రోజులు ఉంటుంది అనుకుంటారు. అది మాత్రం రాంగ్ అండి. అలా అయితే ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. మే నుంచి జూను, జూలై వ్యాపారాలు ఉండవు. ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు బిజినెస్ ఉంటుంది. మళ్ళీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ 3 నెలలు బిజినెస్ ఉండదు. ఓకే, మళ్ళీ మార్చ్, ఏప్రిల్, మే బిజినెస్ ఉంటుంది. అట్లా ఉంటుంది అనమాట. కంటిన్యూగా బిజినెస్ బాగుండదు, కంటిన్యూగా అలానే బిజినెస్ డల్గానూ ఉండదు. ఇది మొత్తం మనం కవర్ చేసుకోవాలి. అది మొత్తం కవర్ చేసుకొని మనం ఫస్ట్ మనం రేట్లు ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మా కాలనీలో ఉంది, మేము ఒక ప్లేట్ ఇడ్లీ 25 రూపీస్ అమ్ముతాము, బోండా 25 అమ్ముతాము, పూరి వచ్చి 35 అమ్ముతాము, దోశ వచ్చి 25 అమ్ముతాము, మసాలా ఆనియను ఉప్మా అట్లా వచ్చి 45, 40, 50 అట్లా అమ్ముతాము. అదనేది మీరు చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ రేట్స్ ఎట్లా నడుస్తుంది, వీళ్ళు క్వాలిటీ ఎలా ఇస్తున్నారు, పక్కన మనం పెడితే మనం ఎంత క్వాలిటీ ఇవ్వాలి, మనకు అసలు ఫస్ట్ ఎంత మిగులుతాయి, మనం ఎంత వ్యాపారం చేయగలం, ఈ ఏరియాలో ఎంత వ్యాపారం చేయగలం మనం ఫస్ట్ ఆలోచించండి. తొందరపడైతే నిర్ణయం తీసేసుకొని పెట్టేయాలి, అయ్యో అది మిస్ అవుతుందేమో మనం పెట్టేయాలని మాత్రం తొందరపడి పెట్టద్దండి. నేను ఫస్ట్ చెప్తున్నా, లాస్ పడొద్దు. ఓకేనా? కాబట్టి అన్నీ ఆలోచించుకోవాలి మీరు. ఇక్కడ ఫస్ట్ మనం ఈ ఏరియా మనం చూసుకున్నాము, ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంది, జనం ఎప్పుడు 24 అవర్స్ తిరుగుతూ ఉన్నారా, బయట నుంచి వచ్చే జనం ఉందా, ఇక్కడ ఏమైనా కమర్షియల్ పాయింట్స్ ఉన్నాయా, ఇక్కడ ఏదైనా వర్క్లు జరుగుతున్నాయా, వర్క్ చేయడానికి అట్లా జనం బయట నుంచి వస్తారా, ఇట్లా ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్. మనం చూసుకొని దాన్ని బట్టి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకేనా? నేనైతే ఓన్గా మనకి తెలుసు, మనకి దాని గురించి అవగాహన ఉంది అనుకున్న వాళ్ళకైతే ఇవాళ ప్రజెంట్ ఉన్న రోజుల్లో కొంచెం మిగిలిద్దండి. నేను అందరినీ వర్కర్స్నే పెట్టుకొని నేను మెయింటైన్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న రోజుల్లో మీరు అట్లీస్ట్ ఒక 15,000 అయినా మీరు అమ్మాలి డైలీ. ఓకేనా? ఒక 15,000 అయినా అమ్మితే మీ వర్కర్స్ శాలరీస్ చెప్పాను కదా 2500 అవుతాయి. అంత తక్కువ వేసుకున్నా ఆ 2500 తీసేస్తే మీకు ఒక 2,000 మిగులుతాయి. అంటే నెలకు వచ్చేసి ఒక 40,000-50,000 మిగులుతాయి. వ్యాపారం కొంచెం డల్గా అప్ అండ్ డౌన్గా ఉన్నా మిగిలిన చేసినట్టే ఖచ్చితంగా నెలకు ఒక 30,000 మిగులుతాయి మీకు. ఓవరాల్గా 30,000 వేసుకోండి ఒక 15,000 పెడితే. ఇప్పుడు మేము ఒక 15,000 అమ్మామనుకోండి, వ్యాపారం కొంచెం డల్గా అట్లా ఉన్నా కానీ నాకు వచ్చేసరికి నెలకి డైలీ ఒక 4,000 అయినా ఖచ్చితంగా మిగిలిద్ది. ఎందుకంటే అన్నీ A to Z మొత్తం మేమే చేసుకుంటాం. వేరే నేను ఎవరికి రూపాయి ఇచ్చే పని లేదు. ఓకేనా? కానీ చాలా అంటే చాలా రిస్క్ అండి. హోటల్ వర్క్ అంటే అంత ఈజీ అయితే కాదు. మార్నింగ్ 3కి లేవాలి. ఓకేనా? ఫస్ట్ ఆ టైంకి లెగిస్తే కానీ మనకు వర్క్ అనేది అవ్వదన్నమాట. ఎందుకంటే పిండిలు వేసుకోవాలి, చట్నీలు వేసుకోవాలి, అవన్నీ రెడీ చేసుకోవాలి, పూరీ కూర చేసుకోవాలి, మనం పూరి నొక్కి పెట్టుకోవాలి, మళ్ళీ తర్వాత జనం వస్తే మనం అదన్నీ చేయలేము. కాబట్టి ఇవన్నీ చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఫస్ట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనేది కాదండి, ఫస్ట్ ఓపిక ఉంది కూడా కాదు, ఫస్ట్ మనకి ఓర్పు ఉండాలి. ఓకేనా? జనానికి వాళ్ళు ఎంత అడిగినా, ఎన్నిసార్లు అడిగినా చెప్పే ఓపిక ఉండాలి. భూదేవి అంత ఓపిక ఉంటుంది అంటారు కదా, ఆ ఓపిక అనేది మీరు హోటల్ ఫీల్డ్లో ఉండాలండి. అక్కడికి రావాలి అనుకుంటే అది ఉండాలి మీకు. అప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లో మీరు చేయగలరు. ఎందుకంటే చాలా రకాల మనుషులు వస్తారండి.
కాబట్టి వాళ్ళందరినీ మనం సాటిస్ఫై చేయగలగాలి. ఎవరిని నొప్పించకుండా మనం బిజినెస్ చేసుకొని మన రూపాయి మనం తెచ్చుకోగలగాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక చిన్న పాయింట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక మీకు నాకు తెలిసినంత వరకు ఐరన్ స్టవ్స్ దొరుకుతాయండి. ఐరన్ స్టవ్‌లు ఇప్పుడు కౌంటర్ ఉంది కదా! స్టీల్ కౌంటర్‌లు ఇప్పుడు మాది చూపించాను కదా మీకు. అలాంటి కౌంటర్ గనక మీకు తక్కువలో అంటే ఇప్పుడు మాదొచ్చేసరికి 1,00,000 పైన అయిందండి అది. 1,30,000 దాకా అయింది. ఇప్పుడు ఇంకా అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా! అది విజయవాడలో చేయించింది. కేజీ వచ్చేసరికి రూ. 450 రూ. 30 అనండి. ఇప్పుడైతే ఇంకొంచెం రేట్ ఎక్కువే ఉండుంటది. కాకపోతే నేనేం చెప్తానంటే అంత బడ్జెట్ అనేది వద్దండి మీరు. తక్కువ బడ్జెట్‌లో వెళ్ళండి. ఇప్పుడు మేమింత చేయించాము, మీరు ఇదే చేయించుకోండి అని నేను చెప్పనండి. ఐరన్ స్టవ్‌లు దొరుకుతాయి మీకు. అది ఎంత స్టవ్‌లు మొత్తం కలిపి మీకు దోస స్టవ్ గానీ, దోస పెన్నం ఇవన్నీ కలిపి ఒక 12,000లో అట్లా వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి కౌంటర్ 15,000 విజయవాడ వెళ్తే గనక 15,000లో మీకు స్టీల్ కౌంటర్స్ సేమ్ మాది ఉంది కదా! అలాంటిదే వస్తది. 15,000, 20,000 పెడితే వచ్చిద్ది. డైలీ ఇక్కడ మీకు రెంట్ రూ. 60, రూ. 70 రెంట్ తీసుకుంటారు. నెలకొచ్చి 2,000 అవుతుంది. అలా అవ్వకుండా మీరు అలాంటిది ఒకటి కొనుక్కోండి. కొనేసుకుంటే మీకేం ఇబ్బంది ఉండదు. గ్రైండర్ కాడి నుంచి పోయింది కదా! అసలు చెప్పేదాన్ని క్లారిటీగా చెప్పనివ్వు. మా గ్రైండర్ చూయించాను కదండీ! మా గ్రైండర్ అయితే 3.5 కేజీల గ్రైండర్ అంట. 25,000 దాకా ఉంటుంది. లక్ష్మీ గ్రైండర్ అండి. మీకు అది కూడా విజయవాడలో దొరుకుతుంది. విజయవాడ మీరు భారత్ ఇండస్ట్రీస్‌కెళ్తే అన్నీ దొరుకుతాయండి. ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి. క్వాలిటీ బావుంటది. కొంచెం రేట్ తక్కువ ఉంటది. మీకు కౌంటర్‌ల కాడ్నుంచి, స్టవ్‌ల కాడ్నుంచి ఈ సామాను, హోటల్ సామాను మీకు ఇంట్లో అన్నీ ఉంటాయండి. మీరు అక్కడికి వెళ్ళండి. అన్నీ దొరుకుతాయి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఫస్ట్ అయితే మీరు తక్కువ బడ్జెట్‌లో వెళ్ళండి. ఎక్కువ బడ్జెట్ పెట్టి మాత్రం వెళ్ళకండి. ఇవాళ రోజున అంత బిజినెస్ అయితే లేదండి. కాబట్టి చూసి జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా ఓపిక కావాలి, ఓర్పు కావాలండి ఈ బిజినెస్ చేయడానికి. ఓకేనా? మరి మాక్సిమం నాకు తెలిసిన వరకైతే చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.